అమర్నాథ్ సేవా సమితి సేవలు మన సిద్దిపేటకే కాదు రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరీష్ రావు హాజరయ్యారు. దక్షిణ భారతదేశం నుండి అమర్నాథ్లో అన్నదాన కార్యక్రమం చేపట్టిన మొట్టమొదటి సంస్థ అమర్నాథ్ అన్నదాన సంస్థ అని కొనియాడారు. పర్యావరణాన్ని ప్రకృతిని పరిరక్షించడంతో పాటు ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. సిద్దిపేటలో ఎక్కడ చూసినా చెట్లను అడ్డంగా నరుకుతున్నారు. నీడను గాలినిచ్చే చెట్లను ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనపై ఉందని, క్లీన్ అండ్ గ్రీన్ సిద్దిపేట సాకారం చేయాలని, ఇది ఒక ప్రభుత్వమో ఒక మున్సిపాలిటీ బాధ్యతనో కాదు, ప్రజలకు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు. నిజంగా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సేవలు మన సిద్దిపేటకు కాదు రాష్ట్రానికి దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పక తప్పదు. ఇలా ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే దక్షిణ భారతదేశం నుంచి అమర్నాథ్లో అన్నదాన కార్యక్రమం చేపట్టిన మొట్టమొదటి సంస్థ అమర్నాథ్ అన్నదాన సంస్థ. ఆ ఘనత మన సిద్దిపేటకు దక్కింది. ఈ సంస్థ సేవలు ఇవాళ మట్టి వినాయకులు పంచడం అంటే ఇలా రెండూ ఉన్నాయి. పర్యావరణాన్ని ప్రకృతిని పరిరక్షించే ప్రయత్నం ఒకవైపు అయితే ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవాళ మట్టి వినాయకులు అందించడం ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తున్నారు. ప్రజలకు కూడా చెప్తున్నారు పర్యావరణాన్ని కాపాడండి. మట్టి వినాయకుడి పూజలోనే మహాగణపతి ఉన్నాడు. ఈ గణపతిని పూజించడంలో మహాగణపతి ఉన్నాడు. మట్టి వినాయకుడి వెనుక మహాగణపతి ఉన్నాడు. ఇలా ఎంత భక్తి శ్రద్ధలతో మనం పూజించామన్నది ముఖ్యం తప్ప ఎంత రంగురంగుల వినాయకుడిని పెట్టామన్నది ముఖ్యం కాదు. ఎంత పెద్ద వినాయకుడిని పెట్టామన్నది ముఖ్యం కాదు. సో ఎంత చిత్తశుద్ధితోని ఎంత భక్తితోని భగవంతుడి మీద ఎంత ప్రేమతో పూజించామన్నది మాత్రమే చాలా చాలా ముఖ్యమైనటువంటిది. సో ఇలా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది అంటారు చూడండి, ఇందు గలదు అందు లేదు అనే సందేహమే వలదు, ఎందెందు వెతికినా అమర్నాథ్ అన్నదాన సేవా సమితులు సేవలు అందందు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా సేవలు కనిపిస్తాయి. మంచి కార్యక్రమం. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఎవరికి సేవ చేస్తుంది? ఆ భక్తులకు సేవ చేస్తుంది. భగవంతుడి యొక్క సేవ కోసం భగవంతుడి దర్శనానికి వెళ్ళే భక్తులకు సేవ చేయడం అంటే ఆ భగవంతుడికి సేవ.